అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. వీడియో లేట్ అయినందుకు సారీ అండి. మీరు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు చిన్ననాటి ప్రేమ కథ గురించి. ఈ వీడియోకి కూడా బాగా వ్యూస్ అత్తలేవులా, మరి ఎందుకో అర్థమైతలేదు. మన స్టోరీ అందరూ మంచిగానే ఉంది అని అంటారు కానీ వ్యూస్ అత్తలేవు, లైక్లు అత్తలేవు. అత్తయ్య తినర్సక్క, దేనికైనా తొందర పడద్దు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటది, చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే దోస్తులు, ఆ లవ్వు బంటి ఒప్పుకుంటలేడు కదా, అయితే రేపేవో మాట్లాడదామని అన్నాడు. సరే కానీ ఇప్పుడు పోయి ముచ్చట వాళ్ళ అమ్మకి చెప్పుతా, మరి ఏమంటదో చూద్దాం. వాళ్ళ అమ్మ ఒప్పుకుంటానైనా బంటి ఒప్పుకుంటాడు కావచ్చు. బంటి వాళ్ళ ఇంటికే పోతున్నా, బంటి ఇప్పుడు ఇంట్లో లేడని తెలిసింది. పోయి ఆంటీతో మాట్లాడతా, ఏమంటదో చూద్దాం. వాళ్ళ అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటది, చూద్దాం ఏమైతుందో. నాకైతే భయం అవుతుంది ఏమంటారో అని. ఆంటీ ఉన్నారా? పింకీ ఏమైందమ్మా? ఉన్నా. అంకుల్ లేడా ఆంటీ? అంకుల్ కూడా ఉన్నాడురా. ఏమైందిరా పింకీ గిట్లా వచ్చినావు? బంటి లేడా ఆంటీ? లేడమ్మా, ఎక్కడికి వేండో ఏమో. వాడు ఒక్క నిమిషం ఇంట్లో ఆగడు, కదిరుగుతూనే ఉంటాడు. ఏమైందిరా పింకీ గిట్లా వచ్చినావు? చెప్పు, ఏం ముచ్చట? అయితే ఆంటీ మీకు బంటి ఏం చెప్పలేదా? ఏం చెప్పలేర్రా, ఏమైంది? అయితే ఆంటీ, నేను స్కూల్ ఉన్నప్పటి నుండే బంటిని లవ్ చేస్తున్నా. ఏంద్రా పింకీ, నువ్వు అనేది నిజమేనా? అవునాంటీ, అప్పటి సుంది బంటికి చెప్పుకుంటానే అత్తున్నా, కానీ ఏ రోజు నా లవ్ ఒప్పుకోలేదు. ఏమన్నా అంటే కాలేజ్ అయిపోయి జాబ్ రాని వచ్చినాక గిట్లా చూద్దాం అని ఒకటే మాట మాట్లాడుతుండు. అవునా అమ్మా, బంటికి ఇట్లాంటి ఇష్టం ఉండే అమ్మా. నువ్వు చూస్తున్నావు కదా పింకీ, మీ ఫ్రెండ్స్ కి ఎట్లయితుందో. మళ్ళీ నువ్వెందుకు అట్లా లవ్ చేసినావు మా అబ్బాయిని? అంటే నా మనసుకు బంటి నచ్చేసిండా ఆంటీ? అది తప్పమ్మా, అట్లా చెయ్యొద్దు కదా. లేదా ఆంటీ, నేను అప్పటిసుంది ఇప్పటిదాకా బంటి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా 8 సంవత్సరాల నుండి. ఇప్పుడు అయితే బంటితోని ఎంత చెప్పినా కూడా బంటి నాకు ఒప్పుకుంటలేడు. నేను మా వాళ్ళకు కూడా చెప్పిన ఆంటీ, మా వాళ్ళకు కూడా చెప్తే సరే అమ్మా నీ ఇష్టం, చదువైతే అయిపోని మాట్లాడదాం అని అన్నారు. అవునా, మీ వాళ్ళకు కూడా చెప్పినవా? అవును అంకుల్, చెప్పిన. ఎందుకంటే నాకు బంటి అంటే అంత పిచ్చి అంకుల్. బంటి అంటే మస్తు ఇష్టం. బంటితో ఉంటే నా జీవితం బాగుంటుంది అని నాకు ఎప్పుడో అర్థమైంది. అందుకే ఇన్ని సంవత్సరాలైనా బంటి ఒప్పుకోకుండా కూడా బంటి గురించే చూస్తున్నా, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడా అని. అయ్యో, మీ వాళ్ళు ఒప్పుకున్నారా అమ్మ? మరి ఒప్పుకున్నారా ఆంటీ? ఇక మీరే ఉన్నారు. మా వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు మీతోని మాట్లాడదాం అన్నట్టే ఉన్నారు. వాళ్ళకు కూడా బంటి అంటే ఇష్టం, ఎందుకంటే బంటి గుణం చూసిర్రు వాళ్ళు. మాకెవరు ఉన్నారమ్మా? మాకు ఉన్నోడే ఒక కొడుకు. వాడు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. ఇక చదివి అయిపోయినాక జాబ్ వస్తే వాడు సెటిల్ అవుతాడు అన్నదే మా కోరిక. అదే ఆంటీ, మా ఊళ్ళో కూడా నేను ఒక్క బిడ్డనే. మా ఊళ్ళకు కొడుకు లేడు. బంటి నాకు భర్త అయితే మా ఊళ్ళకు కొడుకు అవుతాడు. మీకు నేను బిడ్డనైతా ఆంటీ. అంత మంచిగా చూసుకుంటాం. అబ్బో, నువ్వు ఇప్పుడు మంచిగానే మాట్లాడుతున్నావు గాని తర్వాత ఎట్లుంటావో అమ్మా. ఎందుకు మారుతా అంకుల్, చెప్పండి ఒకసారి. మీకు ఇంకా వేరే కొడుకున్నారా, లేకపోతే వేరే బిడ్డ ఉన్నదా? ఉన్నోడు ఒక్కడే బంటి. నేను ఒక్కదాన్నే కోడలైతా. మీకు బంటిని పెళ్లి చేసుకుంటే ఇంకెందుకు మారుతా అంకుల్ నేను? అవునా అమ్మా? సరే గాని బంటికి ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే. అబ్బా ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఫస్ట్ వాడు ఒప్పుకోవాలి కదమ్మా, వాడు ఒప్పుకుంటే మేము ఒప్పుకున్నట్టే. అంకుల్, బంటి నాతోటి రేపు మాట్లాడతా అన్నాడు, మరి ఏం చెప్తాడో చూడాలి. ఒకవేళ మీ ఇంటికి కూడా వా, మీ అమ్మలతోటి మాట్లాడతామని నేను అంటే వస్తే మీతోటి మాట్లాడితే మీకు ఏం తెలియనట్టే ఉండుర్రి, సీరియస్ గారి. అప్పుడు బంటి రియాక్షన్ ఏందో చూద్దాం. సరే అమ్మా. వాడికి మాకు చెప్పేంత ధైర్యం ఉండదు పాపం. వాడు వట్టి అనే భయపడతాడు మాకు.
వాడు ఒక్కోడైనందుకు అటు భయం పెంచినాం గౌరవంగా పెంచినామమ్మా మేమన్నీ. వాడు మా కాడ ఏది కూడా చెప్పడు, వాడు ఇంతవరకు ఏం కూడా చెప్పలేదు. సరే చూద్దాం మరి ఏమవుతుందో. నేను మీతో నచ్చి మాట్లాడినట్టు బంటికి తెలియద్దా ఆంటీ? సరే సరేనమ్మా. నువ్వు పోతున్నా ఆంటీ, మళ్ళా బంటి వస్తే దొరికిపోతా. పో పో. ఏందండి ఈ పిల్లచ్చి గిట్ల చెప్పే? ఏ ఇల్లు మంచోళ్ళే, ఇల్లు అయ్యావ కూడా మంచోళ్ళు, నాకు ఎరికే కదా. అయితే పిల్ల పాపం ఎంత డేర్ చేసి మనకి చెప్పిందంటే మన బంటిని ఎంత ఇష్టపడుతుందే. అవునండి, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కానీ మరి చూద్దాం ఏమైతుందో. జున్ను మేము చెప్పింది విను, విని బావను పెళ్లి చేసుకో, అర్థమైతుందా? ఆ శ్రీనిగానికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, అవసరం లేదు వాడికి. నేను ఆస్తి చూసి అంతస్తు చూసి లవ్ చేయలేదు డాడీ, నేను మనసు చూసి లవ్ చేసిన. నాకు మాత్రం శ్రీనే కావాలి, శ్రీనికి ఇచ్చి పెళ్లి చెయ్యుర్రి. మీరు అప్పుడు ఎట్లా ఒప్పుకున్నారో ఇప్పుడు కూడా ఒప్పుకొని చెయ్యుర్రి. ఏయ్ మళ్ళా గట్నే మాట్లాడతావు? నాకు అందం తక్కువనా ఏది తక్కువ? సక్కా నన్ను పెళ్లి చేసుకో. ఏయ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఒకసారి శ్రీ నిడిచిండు నీ మెడలు, ఇప్పుడు నేను తిడతా, సక్కా మూసుకొనుండు. ఏ జున్ను బావను గవ్వేనా నేను మాటలు అనేది? నాకు తెలియదు డాడీ, నాకు శ్రీనే కావాలి, నేను శ్రీనునే పెళ్లి చేసుకుంటా అంతే. నీకు శ్రీనుకు పెళ్లి అస్సలు కాదు, నేను కానియ్యా. ఏదున్నా బావతోటి ఇచ్చే నీ లగ్గం అవుతుంది గంతే. అట్లయితే నేను సావడానికైనా రెడీ గాని భావం చేసుకోవడానికి రెడీ కాదు. సావే, సత్తనన్న 4 రోజులు ఏడ్చి సప్పుడేకుంటాం. సత్త సత్త సచ్చినాక ఏడువరా ఇక ఎవడైనా నవ్వుతాడా గాని. నా ఫోన్ ఎడబెట్టిర్రు, నా ఫోన్ నాకు ఇయ్యుర్రి. ఫోన్ లేదు, ఏది లేదు, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టేది లేదు, అర్థమైతుందా? ఏదైనా బావతోటే పెళ్లి నీది. చంపరాదు డాడీ, ఇట్లా బాధ పెట్టే బదులు సప్పుడేక మీరే ఇంత విషయం తెచ్చి అన్నంలో కలిపి రాదు. గట్ల ఎత్తే మేము మనుషులమేనా అసలు? మరి ఇట్లా ఎత్తురు, మీరు మనుషులా దాడుదులా? ఇన్ని రోజుల నుండి మేము ఎంత మంచిగా కలిసి ఉన్నాం, ఇప్పుడేంటి మళ్ళా కొత్తగా మాట్లాడుతున్నావు డాడీ? నీకు మనసు ఇట్లా మార్చి రయ్యింది ఎవరన్నా? అన్నగాడికి ఇట్లా మార్చిండా? నాకు ఎవ్వడు మార్చలేదు గాని నడు ఇంట్లోకి నడు, నువ్వు నిన్నేం చేయాలో అదే ఎత్తగాని. నేను పోతాగా, నాకు ఫస్ట్ ఫోన్ ఇయ్యి డాడీ. సంతోష్, దీన్ని బయటకు పోనీయకు, దీని ఫోన్ లేదు ఏది లేదు, సరేనా? అక్కడ డోర్ కాడనే కావాలుండు. సరే మామయ్య. చీ, అసలు మీరు మనుషులు కాదు. నన్ను ఇంట్లో సంవత్సరం దాకా తాళమేసి ఉంచినా మంచిదే. నేను శ్రీను తప్ప ఎవరిని చేసుకోను. ఏం చేసుకుంటారో చేసుకోర్రిగా. మామయ్య, జున్ను ఇంత మొండిగా మాట్లాడుతుంది ఏందన్నట్టు? ఏం కథ? నువ్వేం బాధపడకు సంతోషు, దాన్ని ఎట్లయినా దాని మనసు మార్చే బాధ్యత నాది. ఏమో మామయ్య, గంత కఠినంగా మాట్లాడుతుందంటే మారుతుందో మారదో చూద్దాం చూద్దాం. వాళ్ళు 2 రోజులే టైం ఇచ్చే, మరి ఇలా ఫోన్ చేస్తారో ఏమంటారో కదా. చెయ్యని ఒకటే మాట చెప్తా, నేను నా పిల్లని ఇయ్య అని చెప్తా. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని 7 దాకానైనా పోతా. అమ్మ జున్నుది ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, 2 రోజులు అవుతుంది కదా, మళ్ళా ఏం సమాధానం చెప్పకపాయే ఎట్లా అన్నట్టు. అవునయ్యా, ఏం చేసుడు? ఏం చేద్దాం, 2 రోజులు టైం ఇచ్చినాం, వాళ్ళు మనకు ఇంకా సమాధానం చెప్పలేదనంటే ఇక సర్పంచ్ దగ్గరికి పోయత్తా. ఆ రోజు సర్పంచ్ ముంగట మాట్లాడిరు కదా, మరి ఇప్పుడు ఏందని అడిగత్తా. ఏందయ్యా వాడు ఇయ్య అంటే ఏం చేసుడు మరి? సర్పంచ్ చెప్తాడు, ఆగు. సరే డాడీ, నువ్వు పోయిరా పో, తొందర లేట్ చేయకు. సరే సరే నేను పోయత్తా, ఉండుర్రు మీరు. నువ్వు ఎటు పోకు శ్రీను, ఇంట్లోనే ఉండు. ఇంట్లోనే ఉంటాడు, ఎడిపోతాడు గాని. సరే నేను పోయి జల్దత్తా. సరే డాడీ. అన్నా ఉన్నారానే? ఏమైంది రాజు ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, ఆ రోజేమో పిల్లగాని పెళ్లికి ఒప్పుకొనే వాళ్ళ ఇంట్లో మేము తినత్తమి, మా ఇంట్లో వాళ్ళు తిన్నారు. ఇప్పుడు పిల్లలది ఇక బీటెక్ అయిపోతుంది, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక వాడు వెంకటేష్ గాడు మీ శ్రీని గానికి ఇచ్చి మేము చెయ్యం, నా చెల్ల కొడుకు ఇచ్చి వేసుకుంటా అని అంటాడుగా. అదే అయ్యో, వానికి ఏమొచ్చింది రోగం? ఏమోనే అన్నా, గింత తొందరనే నీ అవ్వ అని మనసు మారింది. ఏం చేసుడు, ఆ పిల్లనేమో ఈ పిల్లగాన్నే కావాలని అంటాంది. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. మొన్న పోతే లొల్లి బాగా అయింది, 2 రోజులు టైం ఇస్తాన్నా, డిసైడ్ చేసుకో అని చెప్పి వచ్చిన. మరి ఏమన్నాడు? నువ్వు 100 రోజులు టైం ఇచ్చినా కూడా నా బిడ్డని నీ కొడుకిచ్చి వెయ్యా అని మాట్లాడిండు. అవునా? ఆ రోజు నా ముందే వాడు మాట్లాడే ఇత్తా చేత్తానని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తాడు? ఏమోనే అన్నా, మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. సరే సరే చేద్దాం, ఏమంటాడో మరి. హలో హలో, నేను సర్పంచ్ అని మాట్లాడతానా?
చెప్పే అన్నా. ఏమైందిరా వారి ఏమో లొల్లైందట పిల్లని అంటన్నమాట. ఏమైందిరా ఆ రోజు ఒప్పుకుంటేవి కదరా? ఒప్పుకున్ననే, ఇంకో 4 సంవత్సరాల వరకైనా పిల్ల మనసు మారదా అన్నట్టు ఒప్పుకున్నా గాని నాకు ఆ పిల్లగానికి ఇచ్చి చేసుడంటే ఇష్టం లేదు. అరే ముందో మాట వెనుకోమోటు ఉంటా అదిరా. అందరి మధ్యలో ఒప్పుకుంటివి, మీ ఇంట్లో వాళ్ళు తినే వాళ్ళ ఇంట్లో మీరు తింటారు, మళ్ళీ ఏంద్రా ఈ భాగోతం? అబ్బో అన్నా, నీకు దండం పెడతా. నువ్వు ఈ విషయంలో మాత్రం నన్ను ఏం అడగకు. నా బిడ్డను మాత్రం వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. ఆగో గట్లంటే ఎట్లా? నువ్వు నాము గట్నే కదా మాట్లాడింది. అరే మాట్లాడినామే అన్నా, అప్పుడు మాట్లాడినాం కదా, ఇప్పుడు ఇష్టం లేదు. మరి అప్పుడే ఇష్టం లేదు అని అంటే వాళ్ళు దూరం అయిపోదురు కాదురా. ఈ 4 సంవత్సరాలల్లో వాళ్ళు ఇంకా దగ్గర అయ్యే. ఇప్పుడు నీ బిడ్డ వేరే వాడిని ఎట్లా చేసుకుంటది? నేను చేపిస్తా. ఏమైనా మంచిదే కానీ వీళ్ళ పెళ్లి ఒప్పుకోని అంటున్నావా ఇప్పుడు? అంతే మరి, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, నేనైతే అస్సలు ఒప్పుకోను. నా బిడ్డను వాళ్ళకి ఇయ్యా. సరే సరే మంచిది, ఏం చేయాలో అదే చేస్తారు కానీ వాళ్ళు. ఏమంటా అంటే అన్న వానికి బాగా పొగరొచ్చింది రాజు. వాడు డైరెక్టే అంటాడు నేను అస్సలకే ఇయ్యా, ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నట్టు మాట్లాడుతుండు. వాడు నాకే రెస్పెక్ట్ ఇస్తలేడు. ఇక నేను ఏం మాట్లాడినా వాడు పట్టించుకుంటాడు అన్న గ్యారెంటీ ఏమున్నది? మరి ఎట్లనే అన్నా ఏం చేద్దాం? ఏ సక్క పిల్లని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోరాదురా నీ అవ్వయిలోళ్ళి కంటే. ఆ పిల్ల అత్త అని రెడీలే ఉన్నదే, కానీ పూసుకనా ఇంత ఎత్తుకపోయారని మా మీద కేసు పెడితే మేమేడ తిరిగి సావాలే. ఆ కేసు అంటే గుర్తుకొచ్చింది. అప్పుడేక మీ కొడుకుని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారా? గిట్ల ఇన్ని సంవత్సరాలు ఉండి ప్రేమించుకున్నాం, ఫస్ట్ ఒప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు లేదు అని అంటారు. నాకు ఆ పిల్లనే కావాలి అని కంప్లైంట్ ఇవ్వమను. ఇట్టేం చేస్తారే? వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినాక మిమ్మల్ని పిలిపిస్తారు, వాళ్ళని పిలిపిస్తారు. పిలిపించినాక అడుగుతారు, ఆ పిల్లని అడుగుతారు, పిల్లగాడిని అడుగుతారు. ఒకవేళ పిల్లకు ఇష్టమై మీ కొడుకుతోనే అత్త అని అన్నదనుకో, ఇక అక్కడ వెంకటేష్ గాంధీ చెల్లది, ఎవ్వరిది చెల్లది. ఈ లోళ్ళు ఎందుకే అన్న సప్పుడేక పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ పెడతా. ఇక ఎట్లయితే అట్లా అంతేరా, పెట్టుపో. అక్కడికైతేనే వాళ్ళు అంగుతారు కొంచెమన్నా. ఆ పిల్ల చెప్తుంది అంటవా మరి మా పిల్లగాడే ఇష్టమని? ఇక ఆ పిల్లిట్టం వాళ్ళు ఏమైనా బెదిరిస్తేనేమో బెదురుతుంది, లేకపోతే నీకు పిల్లగానితోటే అంత ఇష్టం ఉంది పిల్లగాడే అని అంటే ఆయనతో పిల్లగాడు ఇష్టం ఉన్నదని చెప్తే పోలీసులే గట్టి ఇస్తారు వెంకటేష్ గానికి. ఇక అంతేనే అన్న, వాళ్ళతోటి లోళ్ళద్దు లోటారమద్దు. ఇక పోయి పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చే అత్త ఎట్లయితే అట్లా. అంతే పోరా రాజుగా, వెనక సపోర్ట్ నేను ఉంటా పో. దేనికన్నా కావాలన్నా కూడా నేను ఆ పోలీసులకు చెప్తా పో. సరే అన్న, థ్యాంక్స్. పోతాన్నా మరి. పో పో. ఏమైంది లత? 2 రోజులు అయ్యి కదా, మరి వాడు ఒప్పుకున్నాడా? ఫోన్ చేసిండా అని? అబ్బో వాడేడ ఫోన్ చేస్తాడు నరసక్క. వాని మొక్క మండా, వాని దినాలు గాను, వాని చేతులు కొట్టుకపోను. మరి రాజుగాడు ఎటు వేండు? ఏం చెప్తా అనుకుంటారు? ఏం కథ? ఏమో సర్పంచ్ దగ్గరికి పోయి ఫోన్ చేపిస్తా ఏమంటాడో అని వేండు, మరి ఇంకా రాలేదు. వాడు మొండోడు సర్పంచ్ ఏమింటాడే? ఏమో నరసక్క, ఈయనని ఈనకపోని. వస్తాడు కదా రాజు. ఏమైంది రాజు? ఏమన్నాడు? ఏం లేదు లత, పోయి సర్పంచ్కి చెప్పినాక సర్పంచ్ వెంకటేష్కి ఫోన్ చేసిండు. అవునా? చేస్తేమన్నాడు మరి? అని మొకమ్మ అండ వాడేమంటాడు, మీరు ఎన్ని చేసుకున్నా కూడా నా బిడ్డని ఇచ్చేదే లేదు, ఈ పెళ్ళి అస్సలు కాదు అని అన్నాడు. మరి ఎందుకు ఒప్పుకున్నావురా అప్పుడు అని అంటే, ఇక మళ్ళీ 4-5 సంవత్సరాల వరకు మర్చిపోరా అని అనుకున్నా కానీ మర్చిపోలేరు కదా. ఏదేమైనా కూడా నా బిడ్డని ఇయ్య నేను, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు అని చెప్తుండు సర్పంచ్కే. చూసినావా ఇక ఎంత తీటున్నది, ఎంత బలుపు ఉన్నది. అవునా డాడీ? మరి ఏమన్నాడు లాస్ట్కు? ఏం లేదు బిడ్డ, మనం పోయి పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇద్దాంపా, గిసోంటి సంగతి అని ఇద్దాం. ఇచ్చినాక వాళ్ళు పోలీసులు వాళ్ళని పిలిపిస్తారు, మనల్ని పిలిపిస్తారు. పిలిపించినాక నిన్ను జున్నుని అడుగుతారు. జున్నుకి ఇష్టం ఉండు, నేను శ్రీనితోటే ఉంటా, నాకు శ్రీనే కావాలని అంటేనేమో మన దిక్కు వస్తుంది. లేదు మా వాళ్ళు ఇష్టం, మా వాళ్ళతోటే ఉంటా అని అంటే వాళ్ళతోటే పోతుంది. అయ్యో పోలీస్ స్టేషన్ దాకా పోతారా? అయ్యో పోకపోతే ఏంది నరసక్క? ఊకే పంచాయతీలు లొల్లిలు ఎందుకు? చక్క పోయి స్టేషన్ లోనే కంప్లైంట్ ఇస్తే వాళ్ళే సాల్వ్ చేస్తారు. సర్పంచ్ కూడా పొమ్మన్నాడు నరసక్క. అంతేనారా? ఇక ఓర్రి వాని బద్దలు బాసింగం కావాలి. వాడేందో బాగా రూబాబు చూపిస్తాండేమ్రా. ఎప్పటికీ మనిషి అన్నప్పుడు ఒక తీరు మాట్లాడాలి. అప్పుడేమో ఒప్పుకుంటాడు, ఇప్పుడేమో అద్దంటాడు. గదే నర్సక్క, మా ప్రయత్నం అయితే మేము చేస్తాం. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళని ఎప్పుడు పిలిపిస్తారో, మమ్మల్ని ఎప్పుడు పిలిపిస్తారో ఇక పిలిపించినాక మరి ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో పిల్ల మాట మీదకే ఉన్నది కథ అంతా. సరే డాడీ పోదాం పా మరి. అక్కడ ఏం జరిగింది, ఏం కథ అంటే మంచిగా క్లియర్ గా చెప్పుర్రి. వాళ్ళు ఎక్కువ మూగోళ్ళ మాటలు నమ్మి జావరు పోలీసులు. ఆడోళ్ళ మాటలే నమ్ముతారు. ఏం చేస్తుందో ఏం కథను చెప్తుంది నర్సక్క, నేనంటే ఇష్టమే అని చెప్తుంది కానీ దాని పోయి కంప్లైంట్ పెట్టద్దాం దా.
అయ్యో మీరిద్దరే పోతారా అనయ్యా ఎవరన్నా పట్టకపోతేమో ఎవరెందుకు లత మేమిద్దరం చాలు మాకేమన్నా భయమా ఈ పూర ఎట్టినే భయపడుతుంది ఉండదా నర్సక్క భయం చల్లగుండా వాడు పెద్ద రౌడీ లక్కనే ఏ వట్టే మమ్మల్ని ఎవడేం చేయడు గాని సరే డాడీ నువ్వా మెల్లగా ఏమయ్యా పోయినాక ఫోన్ చేయి సరే సరే నర్సక్క మాకేమో ఈ పోలీస్ స్టేషన్ ఎరకలేదు ఏం ఎరకలేదు ఇప్పుడు ఈ పోరడు ఏ వట్టి అన్నిటికాడికి తిరగాల్సి వస్తుంది ఏం చేసుడు ఏం కథ ఇక మరి ఉంటాయి ఒకరితో కాకుండా కూడా ఒకరితో ఈ బాధలు ఉండే ఉంటాయి ఏం రంది వాడకి ఏం కాదు అంత మంచి జరుగుతుంది ఇక మా వాడేమో ఆ పిల్లని తప్ప ఇంకో పిల్లను వేసుకోను అని అనబట్టే ఏందో ఏమో నాకైతే పిసలేస్తాంది ఇక మరి ప్రేమించుకున్నాక ఒకళ్ళు ఇష్టపెట్టి ఒకళ్ళు చేసుకుంటారా అని సరే సరే తినర్సక్క ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది ఆ భగవంతుడు రాసినట్టు అవుతుంది ఇద్దరు అయ్య కొడుకులేట పోతురు కదా పోతారా శ్రీనిగా పోలీస్ స్టేషన్ పోతాన్నం బంటి ఊర్ని అవ్వా పోలీస్ స్టేషన్ కి ఎందుకు అంకులు నీ మీద కేసు పెట్టడానికి పోతున్నాం రా నువ్వు పింకీ లవ్ నువ్వు ఒప్పుకుంటలేవు కదా అయితే ఆనంగా వాళ్ళత్తానన్నారు ఈనంగా మమ్మల్ని రమ్మన్నారు అందుకే పోతున్నాం అరే శ్రీనిగా నీకు దండం పెడతా నిజం చెప్పురా జరా అవును బంటి నిజంగానే వాళ్ళ డాడీ ఫోన్ చేసి రమ్మన్నాడు నువ్వు ఒప్పుకుంటలేవట కదా ఇక పోలీస్ స్టేషన్లా కేసు పెడతానైనా ఇంటాడు అని అన్నాడు అందుకే మమ్మల్ని కూడా రమ్మన్నాడు శ్రీని ఎందుకు రమ్మన్నాడంటే శ్రీను అక్కడ ప్రూఫ్ అన్నట్టు నిజంగానే పింకీ బంటిని లవ్ చేస్తుందా లేదా ఒప్పుకుంటలేదా అని అడుగుతారట అబ్బో మీరు పోకుర్రా అంకులు ఎందుకు ఓం రా ఖచ్చితంగా పోతా అన్నావు నేను చెప్తాడా నిజంగానే బంట ఒప్పుకుంటలేడని చెప్తా వారి నీ అవ్వ నేను చచ్చేపోతారా ఇక మీరు ఇట్లా అట్లా చేసిర్రు అనుకో నిజం చెప్పుర్రా ఒట్టేసి ఎప్పుర్రి నా గురించే పోతుర్రా ఎందుకు పోతుర్రు అయ్యో బంటి మొత్తం ముఖమే చేంజ్ అయింది కదా అయ్యేమి నీ గురించి కాదు గాని ఏంద్రా శ్రీనిగా నువ్వు మరి ఎప్పుడు నువ్వు మా మీదనే జోకులు ఎత్తావా రా నీ మీద మేము వెయ్యొద్దా అయితే ఆ వెంకటేశ్ అంకుల్ మీద కేసు పెట్టడానికి పోతున్నాం ఎందుకురా ఒప్పుకుంటలేడా ఇక వాడు ఒప్పుకుంటలేడు ఇక ఏదన్నా ఉంటే స్టేషన్లో చూసుకుందామని పోతున్నాం బంటి దా నువ్వు కూడా పోదంతా అబ్బో నేను రానంకులు నా కళ్ళని చూస్తేనే భయం అవుతుంది పోలీసు వాళ్ళను వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు ఉంటాయి ఆయన పుస్తకన వేల్చిర్రు అనుకో సచ్చే పీక్తాం ఏ మనల్ని ఎందుకు వెళ్తారు రా ఎప్పుడు పడితే అప్పుడు తీయరు కానీ పోదాం అరే నాకు వేరే పని ఉందిరా నీ పని తర్వాత చూసుకుందు బంటి సరే సరే పార్రి మరి మీరు పోయిరా పోర్రి నేను ఇన్నే ఉంటా ఏ నువ్వత్తేమైతుంది బంటి భయం అవుతుందా ఏమో నాకు వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది చిన్నప్పడుతుంది ఏం కాదు రారా బంటి అబ్బో నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ లాగానే మాట్లాడుతున్నావు కదరు చెప్పండి అబ్బో వీడు దున్నకుతున్ననే ఉన్నాడు కదా సార్ మేము ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం అవునా ఎవరు వాళ్ళు ఏమైంది దేని గురించి ఈయనే మా అబ్బాయి సారు అయితే మా ఊర్లో ఈయనే ఇంకొక ఆమె స్కూల్ డేస్ నుండి లవ్ చేసుకున్నారు అయితే మా ఇంట్లో తెలిసింది వాళ్ళ ఇంట్లో తెలిసినాక మాట్లాడుకున్నాం ఒప్పుకున్నాం వీళ్ళు బీటెక్ అయిపోయినాక మ్యారేజ్ చేద్దామని మాట్లాడుకున్నాం అవునా అయితే మాట్లాడుకున్నాక మొన్నటి నుండి వాళ్ళు మా పిల్లని మీకు ఇయ్యం అవసరం లేదు అని అంటుర్రు మీరేం చేసుకుంటారో చేసుకోర్రి మేమైతే పిల్లని ఇయ్యం అని అంటుర్రు అవునా అన్ని మాట్లాడుకొని ఓకే అయినాక మళ్ళా వాళ్ళు గట్లెందుకు అంటుర్రు అదే సార్ అర్థమైతే లేదు పంచాయతీలు కూడా అయినాయి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో మేము తిన్నాం మా ఇంట్లో కూడా వాళ్ళు తిన్నారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతుర్రో అర్థమైతే లేదు ఇక ఏదన్నా ఉంటే కేసులనే చూసుకుందాం స్టేషన్లనే చూసుకుందాం అని మీ దగ్గరకు వచ్చినాం అవునా ఇదంతా నిజమేనా మీరు మాట్లాడేది నిజమే సార్ ఏ బాబు వెనకాలన్న బాబు ఇట్రా ఈడెందుకు నన్ను పిలుస్తాడు చెప్పండి సార్ నువ్వేమైతావు బాబు వీళ్ళకి నేను వీని ఫ్రెండ్ని అవునా వీళ్ళు చెప్పేదంతా నిజమే కదా అబద్ధమైతే నీకు పడుతుంది ఎటువేనా నన్ను ఇరికియడానికే ఉన్నారు నిజమే సార్ ఓకే ఓకే మీరు ఇక్కడనే ఉండండి నేను సార్ని పిలుచుకొస్తా మరి ఆయన అడుగుదాం ఏం చేద్దాం ఏం కథ అనేది ఓకే సార్ ఓ అంకులు వీడేంది నన్ను అడుగుతాడు ఏమన్నా అయితే నాకు వస్తుంది అంటాడు నేనేం చేస్తా అడుగుతారు బంటి నిజమా కాదా అనేది అంతే వాళ్ళు ఏం చెయ్యరు నిన్ను కానీ భయపడకు ఏమో అంకుల్ అందరు నన్ను మధ్యలేసి వాడుకుంటుర్రు ఓకే కానిస్టేబుల్ చెప్పింది అంతా వినేసిన మీరు మాట్లాడింది అంతా నిజమే కదా ఇప్పుడు మేము కేసు అనేది రాసుకుంటాం అయితే వాళ్ళని పిలిపిస్తాం మీరు కూడా రండి ఏ టైము ఏ డేట్ అనేది మేము కాల్ చేస్తాం మీకు వాళ్ళ నంబర్ ఉంటే ఇవ్వండి మాకు నిజమే సార్
ఓకే, ఇప్పుడు మీ పేర్లు వాళ్ళ పేర్లు రాసేసుకుంటాం. మీ నంబర్ ఇవ్వండి, వాళ్ళ నంబర్ ఇవ్వండి. మేబీ రేపు ఓరు ఎల్లుండి మేము కాల్ చేస్తాం. మేము కాల్ చేసినప్పుడు మీరు రావాలి స్టేషన్కి. వాళ్ళని కూడా పిలిపించినాక అమ్మాయిని అబ్బాయిని అడిగిపిస్తాం. ఒకవేళ అమ్మాయి మీ అబ్బాయి కావాలి అని అంటేనేమో ఓకే, లేదు అని అంటే తర్వాత ఏం స్టెప్ అనేది మేము ఆలోచిస్తాం. సరే సార్. సార్ కొంచెం చూసుకోరి సార్. ఇది వీళ్ళు ఇప్పుడు కాదు అప్పుడు కాదు స్కూల్ డేస్ నుండి లవ్ చేసుకుంటుర్రు. వాళ్ళ అయ్యనేమో ఇప్పుడు మధ్యలో ఒప్పుకొని ఇప్పుడు ఇట్లా చేస్తాడు సార్. ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఓకే, మేము వాళ్ళతోటి మాట్లాడతాం కదా, వాళ్ళు రావాలి మీరు రావాలి. క్లారిటీ అనేది మాకు తెలియదు కదా. సరే సార్. కానిస్టేబుల్, వాళ్ళ పేర్లు, ఊరు ఎక్కడిది ఏంది అనేది రాసుకో. నంబర్ కూడా తీసుకో. ఓకేనా? వాళ్ళదిమను వీళ్ళదిమని రాసేసుకోను. కేసు ఫైల్ చేద్దాం తర్వాత, వాళ్ళతో మాట్లాడినాక ఒప్పుకోకపోతే తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. కానీ ఫస్ట్ అయితే వాళ్ళని పిలిపించి మాట్లాడేద్దాం. సరే సార్, రాసుకుంటా. ఓకే, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, నేను రాసేసుకుంటా. అంటే సార్ ఎప్పుడు పిలిపిస్తారు? రేపా ఎల్లుండా? అంటే సార్కి ఏమైనా వర్క్స్ బయట ఉండేవి ఉంటేనేమో టైం పడుతుంది, లేకపోతే రేపు పిలిపిస్తారు. జర తొందర పిలిపించేటట్టు చూడుర్రి సారు. ఆయన పొల్లకు వేరేమో అబ్బాయితోటి వేసేటట్టే ఉన్నారు వాళ్ళు పెళ్ళి. అట్లేం జరగదు. మీరు ఆల్రెడీ వచ్చి కేసు వేస్తున్నారు కదా, కేసు ఉండగా పెళ్ళి ఎట్లయితుంది? అట్లా కానీయం కదా మేము. సరే సరే. అద్దురా శ్రీనుగా అంటే ఇన్నావురా. ఇప్పుడు నీ కథ అంతా పోలీస్ స్టేషన్ దాకా వచ్చే. రేపేడికి పోతుందో ఇక. కోర్టుకు పోయినా మంచిదే. కోర్టు దాకా కూడా తిరుగుతా జున్ను కోసం నేను. తిరుగుతావు తెగవాడు నువ్వు. ఇక ఏం చేస్తావు? అబ్బో, నా సొంటోనికి పరిస్థితులు ఉంటేనైతే నీ అవ్వ పెళ్ళొద్దు పిల్లొద్దు అని ఎప్పుడో ఉరుకుదు నువ్వు. యా గట్లనే ఉంటది బంటి. ప్రేమలో పడ్డాక అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాదు. అందుకే నువ్వు ప్రేమలో పడకు. ఆడెప్పుడో పడ్డాడు కానీ తెలుస్తలేదు. అరే నిన్ను స్టేషన్ వేసేది ఒక పిత్త ఎక్కువ తక్కువ మాట్లాడతాయి. సరే స్టేషన్ ముందుకు ఎందుకు గానీ ఇక పోదాం పార్రి. సరే పార్రి. ఏమైందయ్యా? ఏమన్నారు? ఏమనలే గదే, ఇక వాళ్ళని పిలిపిస్తా అన్నారు. రేపన్న ఎల్లుడన్నా మన నంబర్ ఇచ్చినా వాళ్ళ నంబర్ ఇచ్చేసినా డీటెయిల్స్ ఇచ్చేసినా ఇక వాళ్ళు వచ్చినాక ఒకసారి మాట్లాడదాం అన్నారు. మాట్లాడినాక చెప్పుదాం ఏం చేసేది అనేది అన్నారు. అంతేనా? ఏమైతుందో ఏమో, నాకైతే భయం అవుతుంది. ఏం భయపడకే అమ్మా, ఏం కాదు. ఈ పోలీస్ స్టేషన్ కాకపోతే కోర్టు ఉన్నది. కోర్టులోనన్నా మనకు న్యాయం జరగదా? ఓ, నువ్వు బంగారు కథలు చేసినావని ఇంకా కోర్టు దాకా కూడా పోదామా? పోని తీలత అవన్నీ మనకు. పా అన్నం పెడుతూపా. ఏమనుకు అంటేనే ఇక్కడ దాకా వచ్చింది. ఇంత నీ భయం అన్న లేకపోయా, నా భయం అన్న లేకపోయా వానికి. సరే పాను పోతావా? ఎలా పింకిని ఈడికి రమ్మన్నా ఇంకా అత్తలేదేంది? నేను లవ్ ఒప్పుకోవాలా అద్దా? ఒప్పుకుంటే ఏమైతుంది, ఒప్పుకోకపోతే ఏమైతుంది? ఏందో ఏమో ఆమె అవుతారా అని మాట్లాడదాం. గోదారి గట్టుంది, గట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముందో. అవ్వ నాకు అంత భయం అయిపాడైతుంది. ఈ పొల్లు ఇంకా అత్తలేదు కదా. ఓ బంటి, ఓ పింకీ, వచ్చినవా? చెప్పు బంటి. వచ్చినా. ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చినా గాని. తిన్నావా పింకీ? నేను తిన్నా గాని తర్వాత అవన్నీ ముచ్చట్లు పెడదువు గాని ఏం ఆలోచించినవు చెప్పు. ఎందుకు రమ్మన్నావు, ఏం చెప్తా అన్నావు చెప్పు జల్దీ. అయ్యో, నీకు బాగుతలేదు కదా. చెప్పు బంటి ప్లీజ్, ఒర్రియకు. చెప్పుతా గాని గీ టాప్ ఏడగొన్నావు, సూపర్ ఉన్నది నీకు. ఓ మెంటల్, ఇప్పుడు గీ టాప్ గురించి అడుగుతానే రమ్మన్నావే ఏందిడికి? ఏ కాదు పింకీ, చెప్పు మరి ఏంది? ఐ లవ్ యూ అని చెప్తావా లేకపోతే ఐ హేట్ యూ అని చెప్తావా? చెప్పుతా ఏదో ఒకటి చెప్పుతా. చెప్పురా ఎదవా. ఓ అమ్మాయి, గట్ల మొగలని తిడతారా ఎవరన్నా? తిడతారు గాని అబ్బాయి చెప్పు అబ్బాయి. అయ్యో పింకీ, సరే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఓకే. నాకు మా అమ్మ నాన్నకు నేను ఒక్కొన్నే కొడుకును. ఇప్పుడు నాకు ఏది కావాలన్నా వాళ్ళే ఇచ్చిరు కదా. వాళ్ళే ఇస్తే అయితే ఇప్పుడు నిన్ను లవ్ చేసినాక వాళ్ళు వద్దన్నారు అనుకో, అప్పుడు నిన్ను వదిలేస్తా నేను. అప్పుడు నువ్వు ఏడతావు కదా, ఎందుకు వచ్చిన బాధ? అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావు నా లవ్, అంతేనా? ఇక దేనికైనా క్లారిటీ ఉంటే మంచిది కదా పింకీ. నీకు పెళ్ళైనాక మీ అమ్మ నా దగ్గర వండుకోమంటేనే వండుకుంటావా లేకపోతే వండుకోవా? ఓర్ని అవ్వ, పెళ్ళే లేదురా అంటే పండే కాడికి వచ్చింది ఇది. చెప్పు, నీ ఇష్టం బట్టి వాళ్ళ ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళ ఇష్టం బట్టి కూడా నీ ఇష్టం ఉంటుందా?
అట్లా కాదు పింకీ, ఇప్పుడు మా వాళ్ళు ఒప్పుకోకపోతే నేను నిన్ను వేసుకోను కదా, మళ్ళీ అప్పుడు నువ్వు బాధపడు నేను బాధపడు ఎందుకు? ఫస్ట్ వాళ్ళకు చెప్పుదాం, చెప్తే వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఒప్పుకుంటేనేమో సై నేను ఇలా ఒప్పుకుంటా. ఓహో, వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావన్నమాట ఇప్పుడు. అయ్యో పింకీ, ఒప్పియడానికి ట్రై చేస్తా పింకీ. ఈ బొందా ఎన్ని రోజుల నుండి ఏం చేసినావు? ఇప్పుడు ఏందో ఒప్పియడానికి ట్రై చేస్తా అని అంటున్నావు. నేను దూరం అంటే నీకు నా విలువ అర్థమైంది కదా, అందుకే ఇప్పుడు వాళ్ళకి చెప్పుతా అంటున్నావు. ఇక గట్లేం లేదు పింకీ, గట్ల అనుకోకు గాని ఎందుకో నువ్వు నాకు దూరం అవుతా అంటే నా గుండె దబా దబా కొట్టుకుంటాంది. మరి దేనికో ఏమో. ఇక ఇందులోనైనా కూడా నీకు అర్థమైతలేదా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని? అలా లవ్కి వనకు పింకీ, మా వాళ్ళతోటి మాట్లాడినాక వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. ఏ పోరా, నీతోటి మాట్లాడి వేస్ట్ గాని ఎవరినో కొన్ని చూసుకొని పెళ్లి చేసుకుంటా నేను. అబ్బా గట్లా అనకు పింకీ, ఇంకా ఏం మాట్లాడాలి చెప్పు? నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు, పాడలేవు. అయ్యో అందరు నన్ను గట్లనే అంటుర్రేంది ఫీలింగ్స్ లేవని? నాకంటూ ఫీలింగ్స్ అంటూ ఉండేయా పింకీ? ఏవి మరి ఎడగనబడతలేవు నీ ఫీలింగ్స్? నేను కనీసం ముట్టినా కూడా నీకు చర్మంలా ఉరుకులేదు, పలుకుండదు. అయ్యో నన్ను గట్ల తీసి పారేస్తానవేంది? ఒక్కసారి రంగంలోకి దిగిందనుకో ఇక నా అంత మొగడే ఉండడు. ఓ మస్తు కనబడుతుంది. ఇప్పుడు నేనంటే ఇష్టమా లేదా? నువ్వు నాకు లవ్ యూ చెప్పుతున్నావా లేదా? అరే మా వాళ్ళతో మాట్లాడతా పింకీ, ఇప్పుడే పోయి మాట్లాడతా, వాళ్ళు ఏమంటారో తర్వాత నీకు ఫోన్ చేస్తా. నేను కూడా అత్తపా. ఓర్ని నువ్వెందుకు? యో బంటి, ఇద్దరం కలిసి చెప్పుదాం బంటి, ఏం కాదు. మా అంటే 2 తిడతారు, కొడితే పడదాం, తిడితే పడదాం. మళ్ళా ఇష్టం ఉన్నట్టు తిడతారు, నాకే భయం అవుతుందంటే ఇక నువ్వు వస్తే వాళ్ళు ఏమంటారో. దేనికైనా భయపడొద్దు బంటి, ఒకసారి అయితే పోయి చూద్దాంపా, ఒప్పుకుంటారు ఖచ్చితంగా, నాకైతే నమ్మకం ఉన్నది. ఎందుకంటే మన ఇద్దరిది సేమ్ క్యాస్ట్ కాబట్టి. నువ్వైతే గింత కూడా భయపడతలేవు కదా ఎవరికి. ఇక్కడ ఏం చేస్తారు? భయం ఎందుకు బంటి? ఓ బంటన్నా, ఇక్కడ ఏం చేస్తారు? ఏం లేదు చింటూ, ఏం లేదు. అగో ఏం చెయ్యండి, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? అట్టిగానే ఉన్నా, అట్టిగానే. అట్టిగా ఎందుకుంటారు బంటన్నా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఒక్క దగ్గర ఉంటే ప్రేమించుకుంటారు. చూసినవా, గా పిల్లగాని కన్నా తెలిసింది గాని నీకైతే గింత తెలియదు. ఆగరాదవ్వ నువ్వు, ఈ పోరడు పోయి ఊరంతా చెప్తాడు. ఏంది బంటన్నా పోరడంటున్నావు? మీరిద్దరు ప్రేమించుకుంటుర్రా? ఇక్కడ ప్రేమించుకోర్రి, ప్రేమించుకోర్రి. నేను దుడ్డు కోసం నాకు బాగా వస్తుంది. పో చింటూ, మేమిద్దరం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఆమెకు ఎగ్జాము ఎప్పుడు అని అడుగుతాంది, చెప్పడానికి వచ్చినగంతే. ఎగ్జామ్ ఎప్పుడని నిన్నే అడగల్లా? వాళ్ళ దోస్తులు ఉంటారు కదా, గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళని అడుక్కోరాదా? నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నావు. నేను ఒక పల్లెం గంట పట్టుకొని ఊరంతా డప్పు పడతా, బంటన్న పింకన్న ప్రేమించుకుంటుర్రని. ఓ చింటూ, అట్లా వేయకు ప్లీజ్, నీకేం కావాలన్నా కొనిస్తా గాని. అయితే కొనిస్తావా మరి? కొనిస్తా అంటే చెప్పా. కొనిత్తా దొడ్డికి పోయినాక మెల్లగా మా ఇంటికి రా, నీకు కొనిత్తా సరేనా? 5 రూపాయలు ఇస్తా, కొనుక్కుందు. గట్లరా దారికి. సరే సరే అత్తది, దొడ్డికి బాగా వస్తుంది. ఈ పోరడికి ఇప్పుడే వచ్చి ఇప్పుడే ఇటు రావాలా వీడు? చెప్పు బంటి, పోదాంపా, ఇద్దరం మాట్లాడదాం. నేను మాట్లాడి నీకు ఫోన్ చేస్తా పింకీ, చెప్పు తిను. అరే ఇద్దరం పోయి మాట్లాడింది వేరుంటది బంటి, పా నేను అత్తపా. ఓ అవ్వా, నువ్వు ఇప్పుడే ఇంటలేవు, ఇంకా పెళ్లి చేసుకున్నాక ఏమినటట్టున్నావు. సరే సరే పోదాంపా. థ్యాంక్స్ బంటి, మీ ఇంటికి రమ్మన్నందుకు. పోదాందా. నాకు భయం అయి పాడైతాంది. ఎందుకు భయం? అత్తమ్మ మామయ్య. పోసి పిసగానా గట్ల పిలుస్తావేందే? వాళ్ళు వచ్చిన ఇన్నిదంతారు నన్నుదంతా ఆగు జరా. అయ్యో ఎప్పటికైనా వాళ్ళు నా అత్త మామనే కదా. ఆగు నువ్వు, జరసేపు ఆగలేవు, ఉబ్బా అవుతలేదా నీకు? అగో ఏంద్రా బంటికి ఎవరో మామయ్య అత్తమ్మ అని పిలిచినట్టు వినిపించే. ఎవలేరే, నేనే మమ్మీ డాడీ అన్నా. నీ షోలు ఎడబెట్టో నీకు అట్లా వినిపించినాయి. అయ్యో నేనేమన్నా చెవిటోన్నారా? నాకు వినిపిస్తే అన్ని గాని ఏమైంది? గా పిల్లని ఎందుకు తీసుకొచ్చినావు? నేను తీసుకురాలేదే, ఆ పిల్ల వచ్చింది, ఎందుకో పని మీద వచ్చింది. ఓ పిచ్చోడా గట్లా అంటావు?
ఆగరాదే నువ్వు, నాకు అంత భయం అవుతుంది. ఏమైంది మరి? ఏమో తడబడతావు? అమ్మున్నదానే అమ్మని రమ్మని ఒకసారి. అత్తన బిడ్డ ఏమైందిరా బంట? అమ్మా ఏం కూర వండినా వెయ్యాలా? పిత్తులు పడుతుంది. నేనా బిడ్డ? పప్పు సారి చేసిన బిడ్డ. యోగి బుజ్జ ఒకటి ఇంతయ్య, వాళ్ళ అమ్మ లేదట, ఆకలి అవుతుందట, ఇక మీ ఇంటికి పోదామంటే తీసుకొచ్చిన. ఓర్వారి నీ ఇంటికి బువ్వకొచ్చిందా దేనికి వచ్చినా? అసలైన ముచ్చట చెప్పు నువ్వు. పింకి నాకు భయం అవుతుంది, తర్వాత చెప్పుతా ప్లీజ్. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడకు. నువ్వు చెప్పుతావా నేను చెప్పాలా? ఏమైందిరా బంటయ్యా గడి తిరిగి గులుగుతావు? మే పప్పు సారు తినదట, ఇంత తొక్కుంటాయి అమ్మ. ఎత్త తిందురు పారు ఇద్దరు. ఓ ఆంటీ తర్వాత తింటాం గాని బంటి నీకేదో ముచ్చట చెప్పాలట మీ ఇద్దరికి, అందుకే నన్ను పట్టుకొచ్చిండికి. ఏం ముచ్చట్రా? ఏం లేదు, ఆమె గట్నే అంటది, ఆమెకి ఏది తెలియదు. ఏంటిదో చెప్పరాదురా? మేమన్నా తిడతానమా కొడతానమా? ఇగో అంకుల్ ఆయన చెప్పాడు గాని నేను చెప్తా పట్టు ఇనుర్రి. ఆగరాదు. చెప్పమ్మా నువ్వు చెప్పు. ఇగో బంటిని నేను స్కూల్ డేస్ నుండి లవ్ చేస్తున్నా ఆంటీ. అవునా? లవ్ చేస్తున్నావా? అయితే ఏం చేయమంటావు? లగ్గం చేయమంటున్నావు ఏంటి ఇప్పుడు వచ్చి? అబ్బో మా అమ్మ రుద్ర రూపం ఎత్తింది కదా. అయ్యో వీడేటివాయ్? బల్ల కింద వచ్చిందా ఆంటీ. బంటిగా బయటకెళ్ళు, ఎన్ని రోజుల నుండి నడిపిస్తున్నావురా ఇటువంటి కథలు? మనకు వడయని తెలుసు కదరా. ఎవరురా ఇది? ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావురా? ఓ అమ్మో నేను ఎప్పటి నుండి ప్రేమించలేనే, నీ అవ్వని కాలు మొక్తనే, నువ్వు గంత రుద్ర రూపం ఎత్తకే నాకు ఉచ్చబడుతుందే దేవుడా. నేను దాన్ని ప్రేమించలేనే, అదే నన్ను ప్రేమించుతాందే. అవో ప్రేమించండి ఆ అమ్మాయిని ఎట్లా తీసుకొస్తావురా నువ్వు ఇంటికి? బంటిగా అనడు. ఓ అమ్మో నేను ఇప్పుడు అత్త బయటకు అత్త పొట్టు కొడతారే. నేను ఆ పిల్లను ప్రేమించలేనే, ఆ పిల్ల నా లవ్ ఒప్పుకో అని నా వెనక తిరుగుతాందే. నేను మా అమ్మను మా అయ్యను అడిగినాక చెప్పుతా అని ఇటు పట్టుకొచ్చింది. అమ్మో నీ కాలు మొక్తనే, నీ అమ్మను ఒప్పుకోకుండా మంచిదే కానీ అంత కోపంగా చూడకే నాకు ఉచ్చబడుతుంది. నేను రానిడికెళ్ళి ఏమనం రారా బంటిగా నువ్వు? ఓ అయ్యా అమ్మని చూస్తే నాకు మహాకాళి గుర్తుకొస్తుంది. ఓర్ని అవ్వ నేను అడ్డంగా బుక్ అయిన కదా ఇప్పుడు. బంటి ఏమనురుతా? కొడతారా తిడతారా? నువ్వైతే బయటకు రాలేవు. నీకు అప్పుడే చెప్పిన పిసపోరి మా వాళ్ళు ఒప్పుకోరని, నువ్వేమో ఈనకపోతివి. నీ మోకమ్మ అండా. నువ్వు చేసిన తప్పుకు ఆడపిల్లని తిడతావేంద్రా? బయటకెళ్ళురా, లేకపోతే కాలు పట్టి ఇగ్గుతా. నాగే అమ్మ ఇగ్గకే జరని పుణ్యం ఉంటది, నా లాగుసిపోతుంది రోజున్నది. నడు మరి ఇగ్గదాకా చూడకు నడు. అమ్మ కొట్టకే. అయ్యో బంటయ్యలు ఎందుకు నానా గంత భయపడుతున్నావు? ఏందే ఇప్పుడే రుద్ర రూపం ఎత్తినవు, మళ్ళీ ఇప్పుడేమో సప్పుడు లేదు. ఏమైందే అయ్యా నవ్వబడుతుంది? ఒకటి అడుగుతా చెప్పురా, నీకు ఆ పిల్లంటే ఇష్టమేనా రా బంటి? నాకు ఏ ఇష్టం లేదే అమ్మా. ఆమెనే నన్ను ప్రేమిస్తున్నా అని నా ఎంబడబడ్డది. మొగోళ్ళు ఆడోళ్ళు ఎంబడబడల్లా, ఆడోళ్ళు మొగోళ్ళు ఎంబడబడతారు. నాకైతే తెలియదే అమ్మా. సరే ఆమె పడ్డది బిడ్డ, నీకు ఇష్టమా చెప్పు. ఇష్టమైతే మేము ఒప్పుకుంటాం, మేము రెడీ. ఏందమ్మా నువ్వు అనేది? అవును బంటి, పింక్ అంటే మాకు కూడా ఇష్టమే. ఆమె ఆల్రెడీ మాతోటి నిన్నొచ్చి మాట్లాడింది గిసోంటి సంగతి అని. అప్పుడే మేము ఒప్పేసుకున్నాం. నిన్నేదో ఆట పట్టియాలని ఇట్లా చేసినాం. అవునా పింకీ? అబ్బా నువ్వు ఇంత డ్రామా చేసినావు, నాకు చెప్పొద్దా? ఈ రోగం దింపాలనే మేము ఇట్లా ప్లాన్ చేసినాం. అమ్మ మీరు ఒప్పుకున్నట్టే నానే ఇప్పుడు. ఆంటీ బంటి ఏమన్నాడు తెలుసా? ఈరోజు మాట్లాడతా అన్నాడు. సరే అని నేను మాట్లాడడానికి వస్తే మా అమ్మును మా నాన్న ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోను పింకీ అన్నాడు. అబ్బా మీ అబ్బాయిని ఎంత పద్ధతిగా పెంచిర్రో ఆంటీ. ఆ కొడుకు ఏందనుకుంటున్నావమ్మా? రాజు రాజు మహారాజు. తల్లి మాట తండ్రి మాట జవదాటుడు. అమ్మా డాడీ ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టే కదా? అవును బిడ్డ ఒప్పుకున్నాం. నీ సంతోషమే మా సంతోషం. మంచిగా ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి, మమ్మల్ని మంచిగా చూసుకోవాలి, మీరు మంచిగా ఉండాలి. పింక్ వాళ్ళ అమ్మ నాన్నను కూడా మీరు మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే పింకీకి ఎవరు లేరు, నీకెవరు లేరు. ఇటు ఒక్కలే ఉన్నారు, అటు ఒక్కలే ఉన్నారు. కనుక మీరు ఏ రోజు లొల్లి పెట్టుకోకుండా మమ్మల్ని వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని నాకు మస్తు భయమైంది. మీరు ఒప్పుకున్నాకనే నేను పింకీని యాక్సెప్ట్ చేస్తా అని అనుకున్నా. ఎందుకంటే మీకు ఉన్నది ఒక్కొన్నే నేను కూడా ఇట్లాంటి పనులు చేస్తే మీరు ఎంత బాధపడతారో అని నేను ఇన్ని రోజులు ఆవుకుంటా వచ్చిన. ఓ మనసులా నాకు పింక్ ఇష్టం ఉన్నా కూడా నేను ఏ రోజు ఆమెకు నా ఇష్టం చెప్పలేదు. సరే సరే బిడ్డ, మీరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ మంచిగా రాయుర్రి, నీకు జాబ్ రావాలి, మీ పెళ్ళి చేసేస్తాం మేము అంతే. ఎయ్య్ ఆంటీ, నాకు పెళ్ళి అయినాకనే ఎగ్జామ్లు రాస్తాం, జాబ్ తెచ్చుకుంటాం. అయ్యో ఆగరాదవ్వా, ఇక అంత అయిపోయినాక ఏమో మళ్ళా చివరికి పెళ్ళి అని అంటావు. ఫస్ట్ అయితే జాబ్ రాని పెళ్ళి చేసుకుందాం, ఎగ్జామ్స్ అయితే అయిపోని. ఇప్పుడు చెప్పు బంటి, నన్ను ఇష్టపడుతున్నావా? అయ్యో మా అమ్మును మా డాడీ ఉన్నారు, నాకు సిగ్గు అవుతుంది నీకు చెప్పడానికి. నేను బయటకు వచ్చి మాట్లాడతాను నీతోటి కాసేపు అయినాక. సరే సరే అంతేగాని లొల్లిలు పెట్టుకోకుర్రి సరేనా, మంచిగా ఉండుర్రి. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. సరే అమ్మా. హలో, ఎవరండి? మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏమైంది? ఏం లేదు, మీ మీద కంప్లైంట్ వచ్చిందండి, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి రేపు. అవునా? మా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు? అసలు ఎందుకు కంప్లైంట్ చేసిర్రు? రాజు అనేటైనే వాళ్ళ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి కంప్లైంట్ చేసిర్రు. మీరు ఖచ్చితంగా రేపు 10 వరకు పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అవునా? అవును సార్, రేపు రాకపోతే మీ మీద ఫైన్ పడుతుంది. ఓకే, ఉంటున్నాం. రేపు 10 వరకు స్టేషన్ కాడికి రండి. ఓకే ఓకే. అబ్బా లంగడు పోలీస్ స్టేషన్ దాకా పోయారు కదా. ఏమైంది మామయ్య? జున్ను జున్ను, ఏమైందయ్యా అంత కోపంగా పిలుస్తారు? కోపంగా విలువకపోతే నవ్వుకుంటా విలువల్లానే. ఏమైంది చెప్పు, ఎందుకు పిలిచినావు? ఆ బాడుకో పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే రేపు పొద్దున స్టేషన్ లా పోవాలట 10 వరకు. పెట్టారా మరి? నువ్వు 2 రోజులకు సమాధానం చెప్పమంటే చెప్తానవా ఏమన్నా? ఇంకా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా. స్టేషన్ కాడికి ఏంది, కోర్టు దాకా కూడా పోదాం. ఎక్కడి పోయినా నేను శ్రీనంటేనే ఇష్టం అని చెప్తా. ఏయ్ బద్మాషాడిదానా, నేను చెప్పినట్టు నువ్వు చెప్పకపోతే నిన్ను చూడు, నిన్ను వాడిని ఇద్దరిని చంపి నరుకుతా. ఎప్పటికైనా గుర్తు పెట్టుకో. నువ్వు చంపినా మంచిదే, ఏదైనా మంచిదే. నేను మాత్రం శ్రీనునే చేసుకుంటా అంతే. రేపు 10 వరకు రమ్మన్నారు. 10కి పోయినాక నిన్నే అడుగుతారు పిలిచి, ఏం సంగతి అమ్మా అని. అప్పుడు నువ్వేమని చెప్పాలి? నాకు మా మమ్మీ మా డాడీ చేసిన సంబంధమే చేసుకుంటా అని చెప్పాలి. అట్లా చెప్తేనే నువ్వు మా సైడ్ వస్తావు. లేకపోతే వాని దిక్కు పోయినావంటే మీ ఇద్దరిని ఏదో గురి పెట్టి నేను చంపుతా. చంపినా మంచిదే, నువ్వేం చేసినా మంచిదే. పోలీస్ స్టేషన్లో చూసుకుందాం గంతే. ఇక నువ్వు మంచి మాట కొద్దీ మర్యాద కొద్దీ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు వినలేదు కదా. ఇప్పుడు నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇక దేనికైనా రెడీపో. ఏయ్, మీ డాడీ మాటకు విలువ లేదా నీకు? మస్తు విలువిచ్చిన ఆ విలువ కాపాడుకుంటలేడు. ఇజ్జత్ మానం తీయడానికే పుట్టినవే నువ్వు. నిన్ను ఆ రోజే చంపుతే అయిపోవు. పుట్టినప్పుడే మాకిన్ని బాధలు ఉండేటి కాకపోవు. చంపకపోయారు మరి, ఎందుకు బతికిచ్చారు, ఎందుకు పెంచిర్రు? మేము చంపేంత షెడ్యూల్లం కాదు కదనే. ఎందుకు కాదు, ఇప్పుడు అంటారు కదా చంపుతామని. మీరు ఇంట్లోకి ఓరి ఫస్ట్. పుష్ప, నీకు మంచిగా చెప్పుతున్నా ఇను. నీ బిడ్డకి ఎట్లా చెప్పుకుంటావో తెలియదు. రేపు పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఇప్పుడు జున్ను మన దిక్కే మాట్లాడేటట్టు ఉండాలి. అది ఇట్లా మన దిక్కు మాట్లాడక వాళ్ళ దిక్కు మాట్లాడినట్ట ఉందనుకో, నువ్వు కూడా ఇంట్లోకే వెళ్ళిపోతావు దాంతో పాటు. అయ్యో గట్లంటుర్రేందండి, నేను చెప్తే అది వింటదా? వినాలి. ఆడపిల్లలు తల్లి మాటనే ఇంటది అని అంటారు కదా, వినాలే. దానికి ఈ నైట్ అంతా మంచిగా చెప్పు. రేపు పొద్దున 10కి స్టేషన్కి పోవాలి. స్టేషన్కి పోయినాక అది మాత్రం మన దిక్కే ఉండేటట్టు మాట్లాడేటట్టు చెప్పు. లేదంటే నువ్వు ఇంట్లోకే పోతావు, నా శవం చూస్తారు అంతే. ఏమో అయ్యా, ఎంత చెప్పినా వింటదో వినదో. గడా బర్రె ఏరిగింది, పెండ పట్టుకరాపో, రేపు చల్లడానికి అవుతుంది. ఈ అవ్వ పెండ కూడా దొరుకుతలేదు ఈ మధ్యలో. నేను పట్టుకరానే, ఇప్పుడే తానం చేసిన, అదేవాడు ముట్టాలి మళ్ళా. అయ్యో ముడితే చేతులు అరిగిపోతానయ్యా. పట్టుకరపోవయ్యా, సాతనై పాడైతలేదు, కాలు రెక్కలన్నీ గుంజుతాన్నాయి. మళ్ళా పొద్దుగాల లేచి ఆ మబ్బుతోటి పోవాలంటే పోబుద్ధి అయితలేదు. నేను పోయే వరకు ఏముంటలేదు. ఆకిలంతా పొక్కిలు అవుతుంది. ఆ పోసి కోళ్ళు వచ్చి మళ్ళా తవుడు పెడతాన్నాయి. ఇక దాన్ని ఏమన్నా కూడా నోరు పెట్టుకొని అది ఊరుతుంది.
ఎందుకే లొల్లి పోషవతోటి ఊకే లొల్లి పెట్టుకుంటావు వద్దు అట్లా పెట్టుకోవద్దు అందరి నోళ్ళల్లా ఉండద్దు అయ్యో నీకు పోషణనంగానే మొత్తం రేషన్ కింద నుండి మీది ఒడుసుకొస్తుంది కదా ఏందో మరి నాకైతే అర్థమైతలేదు నీ కథలు. ఏ ఊపోయే మళ్ళీ అన్ని తప్పుగా మాట్లాడద్ది. ఓ చింటూ ఎటు పోయినావు ఇక రాయిగరా ఏందమ్మా ఎటు పోయేస్తున్నావు దొడ్డి పోయేస్తానా వాసన వచ్చి పాడైతుంది పిల్లగా కడుక్కున్నావా లేదా? నేను మంచి గడుపుకున్నా ఆడ మోటార్ పోతాంది మోటార్ కాడ అంగినా మంచి గడుపుకున్నా నీకెక్కడ నుండి వాసన వస్తాంది అబ్బో నువ్వు భలే ఉన్నావు నువ్వు గిట్ల పోయినవి కావచ్చు లాగి చూసుకో ఓ సీట పిల్లగా నేను పోతానా? మరి నేను దొడ్డి పోయేస్తున్నా అంటే వాసన వస్తుందని అంటావు నా ముడ్డి చూపియల్లా చూస్తావా మరి వావు నీ ముద్దద్దు నీ కథ వద్దు గాని నరసవ కనబడ్డదా నాకెవ్వరు కనబడలే నాకు దొడ్డి కత్తే నేను టకట కురికినా పోయినా కడపంత సాపైంది అత్తన్నా అవునా గంతగనం మీదకి వచ్చేదాకా ఏం చేసినావు ఇగో గబ్బంటన్నా పింకక్క మాట్లాడుకుంటుర్రు నన్ను వంగ మందలిచ్చిర్రు అందుకే నేను అక్కడనే ఆగినా లేట్ అయిపోయింది ఇక బాగా వచ్చింది దొరికినా అయ్యో గాళ్ళు గాడేం మాట్లాడుకుంటుర్రు ఏమో ఆ బంటన్న ఎవ్వలకి చెప్పకనన్నాడు నేనైతే ఎవ్వలకి చెప్పలేదు మీరు కూడా ఎవ్వలకి చెప్పకుర్రి ఆగో నువ్వు మాకేం చెప్పినావు ఏం చెప్పొద్దంటావు గమ్మత్ మాట్లాడుతాండి చింటూ. నేను పోతానా నీకు వాసన వస్తుందేమో బాత్రూమ్ లో పోయి కడుక్కోపో వాసన అంతా పోతది ఊర్ని అవ్వా పో 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 పో. అబ్బో ఇప్పటి పోరగాళ్ళు చిత్రంగి పోరగాళ్ళు ఉన్నారు. మరి ఏందనుకుంటున్నావు మన కాలాన గిట్లున్నామా మనల్ని కట్టేసి పోదురు పనికి గది ముట్టద్దంటే గది ముట్టకపోదుము ఇప్పుడు ముట్టద్దన్నదే ముడుతుర్రు అంగడంగడి ఎత్తారు. అమ్మో ఏం పిల్లలు ఏమో. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో. ఇక తర్వాతటి వీడియోలో పోలీస్ స్టేషన్ కు పోయినాక అక్కడ ఏం జరుగుతుంది ఇక బంటి పింకీలా కూడా ఏం జరుగుతుంది వాళ్ళు ఎట్లా ప్రపోజ్ చేసుకుంటారు అనేది తర్వాతటి వీడియోలో వస్తుంది. మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. లైకులు ఎత్తలేరు మరి ఎందుకో మాకు అర్థమైతలేదు. మీకోసం మేము ఇంత మంచిగా కష్టపడి చేస్తున్నందుకు మా కోసం మీరు లైకులు కొట్టలేరా? జరగా లైకులు కొట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు.